నమస్కారం సార్. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ సెక్రటరీ సార్. నా పేరు దేవేందర్ రావు సార్. దేవేందర్ రావు, హెచ్ఎంటీ కాలనీ. మొన్నటి వరకు ప్రెసిడెంట్ ఉన్నాను, ఇప్పుడు హౌసింగ్ సొసైటీ సెక్రటరీ సార్ నేను. మేము 1995లో అమీన్పూర్ పాండురంగారావు గారి అదే సార్. మేము 1995లో ఉడా లేఅవుట్ చేసి 98 ఎకరాల్లో లేఅవుట్ చేసుకున్నాం సార్. 2 వెంచర్లు, ఒకటి రంగారెడ్డి కిందకు వస్తుంది, ఒకటి సంగారెడ్డి కిందకు వస్తుంది సార్. ఇప్పుడు సంగారెడ్డి దాంట్లో ఇష్యూ చెప్తున్నాను సార్. మాకు రీసెంట్గా ఇప్పుడు 330 సర్వే నెంబర్ ఒకటి దీంట్లో 22 వేసారు సార్. అలాగే మాది ఇంకొకటి 52/1, 52/2 అని ఒక సర్వే నెంబర్ ఉంది. అది ఆల్రెడీ 22 పెట్టారు. సేమ్ ఇందాక మిత్రుడు చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒక అతను రిజిస్ట్రేషన్ చేసుకుని మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిఫ్యూజల్ చేశారని. అది కోర్టు ద్వారా ఆర్డర్ కూడా వచ్చింది సార్. సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, అది తీసి బుట్టలో పడేశాడు. ఇప్పటి వరకు 22A నుంచే తీసేయట్లేదు సార్. అది ఎన్ని రోజులైంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి? నేను ఇచ్చి ఆల్మోస్ట్ జూలై 25 ఇచ్చాను సార్. నేను జూలై 25వ తారీఖు ఆయన కలిసి దరఖాస్తు ఇచ్చాను సార్. ఏమన్నాడు? కలిస్తే దీన్ని పరిశీలన చేస్తాం. మాకు ఓవర్సీ కూడా ఉంది సార్, ఆక్యుపెన్సీ రెవెన్యూ సర్టిఫికేట్ కూడా ఉన్నప్పటికీ కూడా మా ల్యాండ్ని తీసుకుపోయి 22A పెట్టారు. సో దానికి కన్సర్న్ మా మినిస్టర్, మా ఎమ్మెల్యే గారికి, గాంధీ గారికి ఇచ్చాము, అట్లనే ఇక్కడికి ఇచ్చాము, ఆ తర్వాత ఆయనకి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మొన్న మళ్ళీ కలిస్తే ఈ 22A ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా, తీసేస్తారు, ఇది కూడా తీసేస్తారు అంటున్నారు. ఆయనే ఉరేసుకునే పరిస్థితి సార్. ఆయన నిజంగా చెప్తున్నా. అట్లా ఎవరు ఉరేసుకునే పరిస్థితి? ఇప్పుడు ఎవరైతే అమ్ముకున్నాడో అతను డబ్బులు రావట్లేదు సార్. సేమ్ ఇందాకదే బ్యాంకు అమౌంట్ అంతా లోన్ శాంక్షన్ అయింది, లోన్ రావట్లేదు. ఈయన కొన్ని డబ్బులు తీసుకున్నాడు, అతనికి రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిఫ్యూజల్ డాక్యుమెంట్ రిక్వెజిషన్ నంబర్ ఇవ్వట్లేదు సార్. ఎంతమందికి ఉంది ఇట్లా సమస్య? అట్లా ఇప్పుడు 2కి ఉంది సార్. అందులో ఒక ఆయన ఒక క్యాండిడేట్ ఆల్రెడీ డాక్యుమెంట్ అక్కడ ఇరుక్కొని ఉంది సార్, ఆయన నంబర్ ఇవ్వట్లేదు సార్. ఆయన సబ్ రిజిస్టర్ 22A పెట్టేశాను ఆపేశాను సార్. ఇది కొన్ని వందల రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు అయ్యి ఎంతో రెవెన్యూ ఆల్రెడీ గవర్నమెంట్ కట్టిన. 95 నుంచి ఇప్పటి వరకు కనీసం 400 రిజిస్ట్రేషన్ అయినాయి సార్. మరి ఆల్రెడీ 120 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ప్లస్ రెండవది అన్ని ఇండివిజువల్ హౌసెస్ రిజిస్ట్రేషన్లు ఎన్నో ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నాయి సార్. అవి దాన్ని తీసుకెళ్లి ఓవర్సీ ఉన్నప్పటికీ ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకుంటున్నారు దేవేందర్ గారు? చాలా సార్, చాలా అంటే చాలా. అంటే ఎందుకోసం ఇట్లా చేసిండ్రు? ఏంది గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేసింది అనుకుంటున్నారు? కనబడుతుంది కదా సార్, కమిషన్ల కోసము. ప్లస్ రెండవది అన్రిజిస్టర్డ్ ల్యాండ్ ఏదైతే 10 గుంటలు 20 గుంటలు హాఫ్ ఏకర్ ఈ సేమ్ సర్వే నంబర్ మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొబ్బడానికి వేసిన ప్లాన్ సార్ ఇది. అంతే. ఇది లేఅవుట్లను అడ్డం పెట్టి వాళ్ళని జబర్దస్తి చేసి వాళ్ళ దగ్గర ల్యాండ్ గుంజుకోవడానికి, సెటిల్మెంట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం సార్ ఇది. ఎవరైనా బ్రోకర్లు అప్రోచ్ అయిందా మరి? ఈ మధ్య కొంతమంది వాళ్ళ మంత్రి గారి మనుషులు, ముఖ్యమంత్రి గారి మనుషులు, ఏజెంట్లు కొంతమంది తిరుగుతున్నట్టు కదా, 20%, 30%. చాలా చోట్ల తిరుగుతున్నారు, జరుగుతున్నాయి. కొన్ని సెటిల్మెంట్లు కూడా అయినా కూడా మా దృష్టికి వచ్చినాయి, కానీ నేను సభాముఖంగా చెప్పలేను. ఏమున్నది అందులో? పేరు చెప్పకు. ఇక జరిగినాయి సార్. అవి ఎంత పర్సెంటేజ్ నడుస్తుంది సార్? 50-50 కొన్ని నడుస్తున్నాయి, 30 కొన్ని నడుస్తున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి సార్. జరుగుతున్నాయి. దాంట్లో మీ ఏరియాలోనే జరిగినాయా? మా ఏరియాలో కూడా జరిగినాయి. హెచ్ఎంటీ